అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు భారత్తో పాటు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. భారత భూమిలో పురుడు పోసుకున్న యోగా ప్రధాని మోదీ చొరవతో నేడు విశ్వవ్యాప్తమైంది. ఈసారి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ థీమ్తో దేశాలు యోగాను సెలబ్రేట్ చేసుకోనున్నాయి. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ప్రజలలో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రోజు యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం నేడు అత్యంత అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. యోగా ప్రతి ఒక్కరికి చేరాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో జరుపుకోనున్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. 5,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు అంచనా. ఇప్పటికే కశ్మీర్లో పర్యటిస్తున్న మోదీ శ్రీనగర్లోని షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ కాశ్మీర్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక శుక్రవారం ఉదయం 6:30 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా యోగా గొప్పదనం గురించి ప్రధాని మోదీ వివరించనున్నారు. యోగా వలన మనుషులకే కాదు, సమాజానికి కూడా ఎంతో ఉపయోగం ఉందని తెలియజేయనున్నారు. ఆరోగ్యం బాగుండాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా యోగా ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దీన్ని అనుసరించి ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూల నుండి కొన్ని లక్షల మంది భాగమయ్యారు. ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని రాజ్పథ్లో భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ కూడా గతంలో హాజరయ్యారు. ఈ ఏడాది ఆయన జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, పోలీస్ అధికారులు, క్రీడా ప్రముఖులు, యోగా ప్రియులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా శ్రీనగర్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు నగరంలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్ల వినియోగాన్ని నిషేధించారు. గ్రామీణ ప్రాంతాలలో యోగా వ్యాప్తిని, అట్టడుగు స్థాయి ప్రజలను కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వాములను చేయడానికి ప్రతి గ్రామ ప్రధానికు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే లేఖ రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.